హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న త్రిబుల్ మల్టీస్టారర్ చిత్రం మొదటి షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీని జక్కన్న మ్యాజిక్ డేట్ అయిన 11/11/11న ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్ 3న మొదటి షెడ్యూల్ను ముగించనున్న రాజమౌళి దీని తర్వాత ఈ సినిమాకు ఇప్పటికే వచ్చిన క్రేజ్ను మరింత పెంచడానికి రాజమౌళి 12-12-12 సెంటిమెంటును ప్రయోగించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు డిసెంబర్ నెల 12వ తారీఖు మధ్యాహ్నం 12:12 రాజమౌళి ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ పేర్లను అనౌన్స్ చేసి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను అధికారికంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమం తర్వాత రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ తిరిగి వచ్చే నెల సంక్రాంతి తర్వాత మాత్రమే త్రిబుల్ షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అనేసి అంటున్నారు. ఇక వాస్తవానికి డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. ఆ డేట్ ను రాజమౌళి అనుకోకుండా వ్యూహాత్మకంగా త్రిబుల్ కు వాడడం వెనుక ఈ మూవీకి కోలీవుడ్ లో కూడా మంచి ప్రచారం జరగాలి అన్న ఉద్దేశం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు డిసెంబర్ 12న మధ్యాహ్నం 12:12 ఈ మూవీలో నటించే నటీనటుల పేర్లు అన్నిటినీ రాజమౌళి ప్రకటిస్తాడు అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్ గా కీర్తి సురేష్, కైరా అద్వానీ, రష్మిక పేర్లు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి తోడు మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా ప్రస్తుతం రాజమౌళి దృష్టిలో ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది అనేసి సమాచారం. పీరియాడిక్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి హీరోయిన్స్ విషయంలో జక్కన్న ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. రెండవ షెడ్యూల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది అనేసి సమాచారం. 2020వ సంవత్సరంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ల లుక్స్ ఎలా ఉంటాయా అని ఇప్పటి నుండే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వార్త నిజమైతే డిసెంబర్ 12 మెగా నందమూరి అభిమానులకు పండగనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.